ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి మే 9వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ ఎంపీ పదవిని వదులుకున్నారు కాబట్టి ఆయనకి బీజేపీలో మళ్ళీ అవకాశం ఉంటుంది అని అంతా అంచనా వేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ కోటాలో ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఇవ్వడం కొత్తవి కాదు. గతంలో చంద్రబాబు నాయుడు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ఇలా చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే రీతిలో బీజేపీకి ఈ సీటు దక్కడం అనివార్యం కాబట్టి బీజేపీకి దక్కబోతున్నటువంటి సీట్లో తమిళనాడుకు సంబంధించిన అన్నామలైకి అవకాశం రాబోతోంది అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సాయిరెడ్డి చేసినటువంటి కామెంట్ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. నేను ఎప్పుడు ఎంపీ కావాలని అడగలేదు, ఇప్పుడు తిరిగి రావాలనుకోవడం లేదు. అంటే ఆయనకి ఎంపీ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆయన మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టాలనేటువంటి లక్ష్యం నెరవేరేటువంటి ఛాన్స్ కనిపించడం లేదు. అది ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానం అన్నామలైకే దక్కుతుందా, మరెవరికైనా బీజేపీ కట్టబెడుతుందా? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో గౌండర్ కులానికి సంబంధించినటువంటి అన్నామలైకి అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం కలగడం బీజేపీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి వీలైనంత త్వరగా అన్నామలైని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలని బీజేపీ నాయకత్వం ఆశిస్తోంది. అందుకనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని బీజేపీయే దక్కించుకోబోతుంది. కాబట్టి ఆ స్థానంలో అన్నామలైకి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే అన్నామలై కోసం గతంలో నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు వెళ్ళి ఎన్నికల ప్రసారం నిర్వహించి వచ్చారు. అన్నామలైని గెలిపించండి అంటూ కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి కోయంబత్తూరులో నారా లోకేష్ ప్రచారం చేసి కూడా వచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కూడా అన్నామలైకి మంచి సంబంధాలు ఉన్నాయి, అనుబంధం ఉంది. అవన్నీ ఉపయోగించుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి ఖాళీ చేసినటువంటి రాజ్యసభ సీటు అన్నామలైకే కేటాయిస్తారా, మరి ఎవరినైనా తెర మీదకు తీసుకొస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తాను అనేటువంటి విషయాన్ని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో రాజ్యసభ సీటు మాత్రం తనకు దక్కడం లేదు అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇచ్చేశారు.